రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ పిల్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో మెడిసిన్ తయారు చేసే వాళ్ళు ఎలాంటి అక్రమాలకు పాల్పడతారు, నాసరిక మందులు తయారు చేసి పబ్లిక్ లోకి ఎలా తీసుకెళ్తారు, అలాగే వాటి టెస్ట్ కోసం పబ్లిక్ మీద ఎలా ఉపయోగిస్తారు అనే చీకటి కోణాన్ని అయితే ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. మరి ఈ వెబ్ సిరీస్ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మనం రివ్యూలోకి వెళ్దాం. ఇక కథ విషయానికి వస్తే ఈ కథ పంజాబ్ లోని పటియాలా నేపథ్యంలో మొదలై ఆ తర్వాత ఢిల్లీ నేపథ్యంలో నడుస్తుంది. బ్రహ్మగిల్ ఫార్మాసిటికల్ సంస్థను నిర్వహిస్తూ ఉంటాడు. ఎలాంటి నియమ నిబంధనలను పాటించకుండా అతను మందులు తయారు చేసి మార్కెట్ లోకి వదులుతూ ఉంటాడు. ఎటువంటి అనుమతులు లేకుండా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ట్రాక్ లో పనిచేసే అవినీతి అధికారులంతా అందుకు సహకరిస్తూ ఉంటారు. బ్రహ్మగిల్ వెనుక ముఖ్యమంత్రి దిల్ బాగ్ ఉంటాడు. ఆయన తన కూతురు కిరత్ ను బ్రహ్మగిల్ కొడుక్కి ఏకంకి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అందువలన గిల్ ఏం చేసినా అందుకు సహకరిస్తూ ఉంటాడు. బ్రహ్మగిల్ కి అవినీతిలో మంచి అనుభవం ఉన్న వాసుదేవ్ కూడా తోడవుతాడు. ఇక ఆ సంస్థలో రీసెర్చ్ వింగ్ లో పనిచేసే ఆశిష్ ఖన్నా ఈ వ్యవహారం అంతా పసిగడతాడు. అప్పటి నుంచి అతను ఆధారాలు సేకరించే పనిలో పడతాడు. గిల్ సంస్థ వారు డయాబెటిక్ పేషెంట్ల కోసం ఒక కొత్త మెడిసిన్ ను తయారు చేస్తారు. ఢిల్లీకి సమీపంలోని సిలంపూర్ లో నివాసం ఉండే కొంతమంది పేదవారిపై ఆ మెడిసిన్ ని టెస్ట్ చేస్తారు. ఆ మందు వికటించి అనేక మంది అనారోగ్యం బారిన పడతారు. అదే సమయంలో మెడిసిన్ అథారిటీ ఆఫ్ ఇండియా గజియాబాద్ బ్రాంచ్ కి డాక్టర్ ప్రకాష్ రితేష్ దేశ్ముఖ్ కి బదిలీ అవుతుంది. అక్కడికి రాగానే ఆయన గిల్ సంస్థలపై దృష్టి పెడతాడు. ఆయన టీంలో గురుసిమ్రత్ కౌర్ కూడా ఉంటుంది. ఒకసారి తాను గిల్ సంస్థకి తనిఖీలకు వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమైన ఫైల్ తన కంటపడకుండా చేశారని ప్రకాష్ తో సిమ్రాన్ చెబుతుంది. మరి ఆ ఫైల్ యువ జర్నలిస్టు ప్రకాష్ కి దొరుకుతుంది. ఆ విషయం తెలుసుకున్న గిల్ మనుషులు అతని కోసం గాలిస్తూ ఉంటారు. నకిలీ మందుల వల్లనే తన తల్లి చనిపోవడంతో ఆ జర్నలిస్టు ఆ ఫైల్ ని నిజాయితీ పరుడైన ప్రకాష్ కి అందజేస్తాడు. మరి అదే సమయంలో క్యాన్సర్ కు సంబంధించిన మందును కూడా లాంచ్ చేస్తున్నట్లుగా గిల్ ప్రకటిస్తాడు. అది మార్కెట్ లోకి వచ్చేలోగా ఆ సంస్థను మూయించాలని ప్రకాష్ సిమ్రత్ నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు అని తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అని చెప్పుకుంటే, కొన్ని ఫార్మాసిటికల్ సంస్థలో సాగే చీకటి కోణాలను ఆవిష్కరించే ఈ కంటెంట్ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది మనకైతే. ఈ వెబ్ సిరీస్ కొంచెం స్లోగా అనిపించినా కానీ ఎక్కడ బోర్ కొట్టదు మనకైతే. మరి పూర్తిగా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలోకి వెళ్దాం. ఫార్మాసిటికల్ సంస్థల మధ్య పోటీ, మార్కెట్ లో తమ మందులు మాత్రమే ఉండాలనే స్వార్థం, అందుకోసం సాగే ఊహ్యాలు ప్రతి ఊహ్యాలు, అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఒక మాఫియా ప్రపంచాన్ని గుర్తుకు తెస్తాయి. మరి ఇలాంటి వారు మాత్రమే కాదు, తమ ప్రాణాలను పణంగా పెట్టే నిజాయితీ పరులు కూడా మన మధ్యలో ఉన్నారనే విషయాన్ని ఈ కథ చెబుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు వైద్యం కోసం విదేశాలకు ఎందుకు వెళ్తున్నారంటూ కోర్టులో హీరో అడిగే ప్రశ్న ఆలోచింపజేస్తుంది. ఈ సిరీస్ చూస్తుంటే మనం చాలా సింపుల్ గా వేసుకునే టాబ్లెట్స్ వెనక ఇలాంటి ఒక కోణం ఉందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత తతంగం జరుగుతుందా అనే భయం కూడా తోడవుతుంది. ఎక్కడ ఈ సిరీస్ లో అభ్యంతరకరమైన డైలాగ్స్ కానీ సన్నివేశాలు కానీ లేవు. ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు తప్పకుండా. మరి ఈ వెబ్ సిరీస్ లో అయితే మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రధానమైన పాత్రలు పోషించిన వాళ్ళంతా చాలా బాగా చేశారు. ఈ సిరీస్ కి సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కూడా బాగుంది. సో రివ్యూ చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు. జియో సినిమాలో అయితే ఇప్పుడు అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది పిల్ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.